సంవత్సరాలు గడుస్తున్నా వెలుగొండ ప్రాజెక్టు పూర్తి కావడం లేదు. దీనిపై అక్కడున్నటువంటి ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఒకవేళ ఈ ప్రాజెక్టు పూర్తయితే గనక సాగునీరు అందేటువంటి అవకాశం కనపడతా ఉంది. 1996 సంవత్సరంలో ఈ ప్రాజెక్టును ప్రారంభించినప్పటికీ కూడా ఇంతవరకు పూర్తి కాకపోవడం పట్ల ప్రజలైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మార్కాపురం ప్రాంతాన్ని జిల్లాగా ప్రకటించారు. అయినప్పటికీ కూడా వెలుగొండ ప్రాజెక్టుపై ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్న అంశంపైన క్లారిటీ లేదు. అయితే ఇదే అంశంతో మనతో మాట్లాడేందుకు డాక్టర్ బ్రహ్మారెడ్డి గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఇవాళ వెలుగొండ ప్రాజెక్ట్ ఇంకా ఇంతవరకు పూర్తి కాలేదు. ఏ విధంగా చూస్తారు సార్? నా పేరు డాక్టర్ బ్రహ్మారెడ్డి అండి. జన విజ్ఞాన వేదిక నుంచి ఉన్నా నేను. సైన్స్ ఇమిడున్న సమస్యలు, అట్లే ప్రజలు ఎక్కువగా బాధపడుతున్న సమస్యల మీద మేము స్పందిస్తూ ఉంటాం, భావజాల నిర్మాణం చేస్తూ ఉంటాం. వెలుగొండ ప్రాజెక్టు, హంద్రినీవా, గాలేరు నగరి ఈ మూడు దాదాపు ఒకే సమయంలో మొదలైన ప్రాజెక్టులు. మొదట్లో ఉద్దేశం వరద జలాలను ఉపయోగించుకోవాలనే ఉద్దేశంతో స్టార్ట్ అయినాయి. దాదాపు 30 ఏళ్ళ క్రితం 96లో స్టార్ట్ అయింది వెలుగొండ కూడా. అయితే వెలుగొండకైతే కొండకి టన్నల్స్ వేసి నీళ్ళని బయటికి తీసుకెళ్లాలా. ఇప్పుడు దాదాపు టన్నల్స్ అయిపోయింది, పూర్తి అయిపోయింది. టన్నల్స్ పని ఏం మిగిలిలేదు. కొంచెం లైనింగ్ వర్క్ కాస్త మిగిలింది, అది చేస్తారు, అదేం పెద్ద పని కాదు. ఎప్పుడైనా ప్రాజెక్టు ద్వారా వెనకబడ్డ ప్రాంతానికి నీళ్ళు అందాలంటే ఆ జలాశయంలో నుంచి మరొక జలాశయంలోకి మనం ట్రాన్స్ఫర్ చేసుకునేటప్పుడు ఫీడింగ్ ఛానల్ పూర్తి కావాలి. ఇక్కడ ఫీడింగ్ ఛానల్ ఈ టన్నల్సే. అక్కడ నుంచి మెయిన్ కెనాల్ పోవడం, ఆ వెనకబడ్డ ప్రాంతాలుగా ఉన్న పేరుకి ప్రకాశం జిల్లా, నెల్లూరు జిల్లా ఇవన్నీ సర్కారు ప్రాంతాలు బాగానే ఉన్నాయి అంటారు, కానీ ప్రతి ప్రాంతంలో సీడెడ్ ఏరియా అని ఒకటి ఉంటుంది. ఈ ఏరియా పేదరికంలో ఉండేది. రాయలసీమ ఎంత దరిద్రంగా ఉంటుందో ఆ సీడెడ్ ఏరియా కూడా అట్లే ఉంటుంది. మరి కనిగిరి, కందుకూరు, సీతారాంపురం, ఉదయగిరి ఇట్లాంటి ప్రాంతాలన్నీ కూడా బాగా వెనకబడ్డ ప్రాంతాలు. ఈ ప్రాంతాలకి అద్భుతమైన అవకాశం వెలుగొండ ప్రాజెక్టు. ప్రజలందరికీ ఆ రకమైన ఆశ అనేది ఉంది. ఈ ప్రాంతాల్లో జనము జీవించలేక వలసలు పోయి ఎక్కడెక్కడో బతుకుతున్నటువంటి పరిస్థితి ఉంది. విజయవాడ కానీ, బెంగళూరు, బాంబే ఎక్కడికైనా పోతూ ఉన్నారు. ఆ పరిస్థితి ఎందుకు ఉండాలి? ఆ ప్రాంతంలో భూమి ఉంది, సాగుకు లాయకైన భూమి, నీళ్ళు అందిస్తే చక్కగా పండించుకొని బతుకుతారు కదా. మరి మనకి ప్రకాశం బరాజ్ కింద డెల్టాలో ప్రజలు 2 పంటలు, ఒక్కోసారి 3 పంటలు తీసుకొని బాగానే స్థిరపడ్డారు కదా, 130, 140 ఏళ్ళ నుంచి. మరి ఒకే రాష్ట్రంలో నుండి ఒక ప్రాంతంలో అట్లా స్థిరపడి వాళ్ళ పిల్లల్ని బాగా చదివించుకొని పరిశ్రమలు వగైరా అంశాల్లో ముందుకు పోవటం, మరో ప్రాంతంలో దిక్కులేని పరిస్థితుల్లో వలసలు పోవటం ఉండటం న్యాయం కాదు కదా. అలాంటప్పుడు వెలుగొండ వాళ్ళకి ఆశాజ్యోతి అంటే తప్పేం లేదు. ఇప్పుడు మార్కాపురం జిల్లా హెడ్ క్వార్టర్స్ చేయటం అనేది ఎక్కడైనా పరిపాలన వికేంద్రీకరణకి ఉపయోగపడుతుంది, దాన్ని ఏం వ్యతిరేకించాల్సిన అవసరం లేదు. కానీ ఈ వికేంద్రీకరణతో పాటు తగిన కేటాయింపులు అంటే డబ్బు కేటాయించాలి, వనరులు కేటాయించాలి. అవి కేటాయించకుండా ఊరికి జిల్లాలు పెట్టుకుంటూ పోతే కూడా ప్రయోజనం ఉండదు. ఆ కేటాయింపులు అతి ముఖ్యమైనది మార్కాపురం డివిజన్ కానీ, ఇటు గిద్దలూరు దాకా కానీ, అలా ముందుకెళ్తే ఉదయగిరి ఈ ప్రాంతం అంతా కూడా అభివృద్ధి కావాలంటే ఈ నీటి పారుదల ప్రాజెక్టు చాలా ముఖ్యమైనది. దాని గురించి ప్రభుత్వం తప్పక ఆలోచించాలి. ఆ 2 టనల్స్ యొక్క పూర్తి స్థాయిలో వాటిని తయారు చేయాలా. ఫీడర్ ఛానల్స్ అయితే కింద రిజర్వాయర్లు రెడీ చేసుకోవాలి. రిజర్వాయర్లు కూడా దాదాపు రెడీగా ఉన్నాయి. పెద్ద ప్రాబ్లం ఇప్పుడు అక్కడ ఏంటంటే, రిజర్వాయర్ నుంచి నీళ్లు తీసుకెళ్లాలంటే పొలం దాకా ట్రిబ్యూటరీస్ ఉండాలి కదా, అంటే పంట కాలువలు ఉండాలి కదా. పంట కాలువలు లేకుండా రిజర్వాయర్ని ఏం చేసుకుంటారు ఎక్కడైనా? అంటే సమాంతరంగా జలాశయము, ఫీడర్ ఛానల్, రిజర్వాయరు, తర్వాత ట్రిబ్యూటరీస్ ఇవన్నీ ప్యారలల్గా జరగాల. ఈ కాంట్రాక్టర్లకు అప్పచెప్పినప్పుడు ఏమవుతుందంటే, మట్టి పని అయితే ఎక్కువ డబ్బులు వస్తాయి, ఆ పని ముందు చేస్తారు. కాంక్రీట్ పని ఎక్కువ డబ్బు రాదు, అవి వెనకబడతా ఉంటాయి. అలాంటి ఒక సమస్య ఉన్నప్పుడు ప్రభుత్వాలు జాగ్రత్త తీసుకొని ఎప్పటికప్పుడు పేమెంట్స్ చేస్తే కాంక్రీట్ పని అయినా కూడా ఫాస్ట్గా చేస్తారు. మట్టి పనులు 40% మిగులుతుంది, కాంక్రీట్ పనులు 15% మిగులుతుంది. ఈ ప్రాబ్లం ఉంది కాబట్టి దాన్ని ప్రభుత్వాలు శ్రద్ధ తీసుకుని ప్రజలకు మేలు చేయాలనే కోరికగా నలుకుంటే, కాంట్రాక్టర్లతో పని చేయించుకోవడం వాళ్ళకి అనివార్యమైతే వాళ్ళ లాభాలు ఎట్లొస్తున్నాయో చూసుకుని నెల నెల వాళ్ళకి డబ్బు అందేటట్టు చేయటం చాలా అత్యవసరం. సార్, మనం చూసుకోవచ్చు, గతంలో ముఖ్యమంత్రిగా అప్పుడు చంద్రబాబు నాయుడు దీన్ని ప్రారంభించారు, నేనే పూర్తి చేస్తానని చెప్పేసి అంటున్నారు. ఇప్పుడు ఆయన అధికారంలోకి వచ్చి దాదాపుగా సంవత్సరాన్నర కావస్తుంది, ఇప్పటి వరకు కూడా పూర్తి కాలేదు. ఏ విధంగా చూడాలి? అదే సమస్య అంతా. నేనే మొదలుపెట్టి నేనే ముగిస్తానంటే 30 ఏళ్ళు మధ్యలో గ్యాప్ ఉంది. గ్యాప్ సంగతి మాట్లాడాలి కదా. కనీసం ఇప్పుడైనా సరే
చిత్తశుద్ధిగా పూనుకొని అక్కడ కొరవ పనులు చాలా చిన్న పనులు అవి చేయాలి. ప్యారలల్గా ట్రిబ్యూటరీస్ ఇమ్మీడియట్గా తవ్వాలి. లేకపోతే ప్రజలకేం మేలు వస్తుంది? నీళ్ళు పోతాయి, పొర్లిపోతాయి, భూములన్నీ తేలుతాయి, పంట పండించుకోవడానికి పనికిరావు. నీళ్ళు ఒక పద్ధతిలో భూముల్లోకి వస్తే పంటలు పండుతాయి. కానీ ఛానల్స్ అంతా మెయిన్ ఛానల్స్ నీళ్ళు నింపి నీళ్ళు ఇంకిపోయి జోమ్ బట్టి పంటలు నాశనమయ్యేటట్టు, భూములు నాశనమయ్యేటట్టు చేస్తే ఎట్లా? అందుకని తక్షణమే చేయాల్సిన పని ఏంటంటే ప్రభుత్వము పునరావాసం ప్రజలకు మునక వస్తే పునరావాసానికి సంబంధించిన డబ్బు కేటాయించాలి. 1000 కోట్ల దాకా ఖర్చు అయిందని అంచనేస్తున్నారు. మరి పునరావాసం ఏర్పాటు చేయకుండా భూములు పోగొట్టుకుంటే వాళ్ళు నీళ్లు రాకపోయా ఉన్న నివాసాలు పోతుండే వాళ్ళకి ఆ పునరావాసం ఇచ్చి ఇంకెక్కడన్నా పోయి బతుకుతారు. లేదా దీని ఆయకట్టు కిందనే వీళ్ళకి కొంత భూములు ఏర్పాటు చేస్తే బతుకుతారు. అది చాలా ఇంపార్టెంట్ కూడా కదా. కొత్తగా రైతులకి ఆయకట్టు స్థిరీకరణ చేసి నీళ్ళు అందించడం ఎంత ముఖ్యమో, ఈ ఆయకట్టు నిర్మాణం జరగడానికి ఎవరెవరు గ్రామాలు పోగొట్టుకున్నారో, పొలాలు పోగొట్టుకున్నారో వాళ్ళు పునరావాసం గురించి కూడా జాగ్రత్త తీసుకోవాలి కదా. కాబట్టి ఇప్పుడున్న తక్షణ సమస్యలు రెండండి. పునరావాసం అనేది క్లియర్ చేయాలి, భూములకి ట్రిబ్యూటరీస్ తవ్వాలి. ఈ రెండు చేస్తే వెలుగొండ నుంచి నీళ్లు జనానికి వస్తాయి. అడుగుతూ ఉన్నారు, సోషల్ యాక్టివిస్టులు అడుగుతున్నారు, మా జన విజ్ఞాన సంస్థలు అడుగుతున్నాయి, పార్టీలు అడుగుతున్నాయి. ఇప్పుడు ఇక ఒక క్రైసిస్ వచ్చింది జనానికి. బతకడానికి వేరే మార్గం లేదు, నీళ్లు తప్ప ఆధారం లేదు. తాగడానికే నీళ్ళు లేని పరిస్థితి వచ్చిన సందర్భంలో ఈ తాగునీటి అవసరాలు తీరుస్తుంది, భూమి అవసరాలు కూడా తీరుస్తుంది. 2 పనులు చేయగలిగే పరిస్థితి వెలుగొండుకుంది. దాదాపు 20 నుంచి 22 టీఎంసీలు దాని నుంచి తీసుకోవడానికి వీలవుతుంది. ఈ 3 ప్రాజెక్టులు దాదాపు ఆ అంచనాతో చేసినవి 20 నుంచి 25 టీఎంసీలు బయటికి లాక్కోవడానికి వీలవుతుంది. ఆ మేరకు ఒక్కో టీఎంసీకి ఆరుతడి సేద్యం అయితే 15 నుంచి 20,000 ఎకరాలు పారుతుంది. వరిగానైతే 5,000 నుంచి 10,000 పారుతుంది. అది దృష్టిలో పెట్టుకొని చేశారు. ఆరుతడి సేద్యం అనేది కానీ అయితే ఎక్కువ మందికి లబ్ధి చేకూరుతుంది అనేది నా అభిప్రాయము. యాక్చువల్గా డెల్టాలో కూడా ఒక్క పంటకే నికర జలాలు ఇవ్వాలని ప్రభుత్వాలు భావించినాయి. ఇక పైన వాడుకోవడానికి అవకాశం లేకుండా నీళ్ళందుకు కిందకు పోయినందుకు 2 పంటలకు అలవాటు పడ్డారు, నెమ్మదిగా 3 పంటలకు అలవాటు పడ్డారు. అలవాటు పడ్డాక జనాన్ని వెనక్కిపోమంటే ఎట్ట మాట వింటారు? కష్టం కదా జనానికి నచ్చజెప్పటం. కాబట్టి ఒక పంట సిద్ధాంతాన్ని అన్ని చోట్లుగా అమలు చేయగలిగితే రాష్ట్రం అంతా కూడా పంటలు పండించుకోవడానికి పనికొచ్చి అంత నేల సాగుకు వస్తుంది. అది అలవాటు చేసేటటువంటి చిన్న పని కాదు. ప్రభుత్వాలకు చిత్తశుద్ధి ఉండాలా, నచ్చజెప్పాలా జనానికి. అరే మీ బ్రదర్స్ సిస్టర్సే కదా అవతలు ఉండేది, మీరు ఒక్కరే బాగుపడితే ఎట్లా, వాళ్ళు కూడా బాగుపడాలి కదా అని నచ్చజెప్పాలా, పదే పదే చెప్పాలా. కాబట్టి ఆ పాత్ర తీసుకోవాలి. ఇప్పుడు ప్రభుత్వం అయితే ఆంధ్ర ప్రభుత్వం చాలా కార్యక్రమాలకి డబ్బు లోటు ప్రస్ఫుటంగా కనపడతా ఉంది. ఈ డబ్బు లోటు ఉన్నప్పటికీ కూడా అప్పులు తెచ్చా నడుపుతుంటే నడపనివ్వండి. ఎప్పటికైనా అప్పులు ప్రజలు తీర్చేవే కదా, ప్రభుత్వాలే తీర్చవు కదా. కాబట్టి కేంద్ర ప్రభుత్వానికి అప్పులు ఉన్నాయి, రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటాయి. అది పెద్ద సమస్య కాదు నా దృష్టిలో. ఈ అప్పుల్లోంచి కొంత డబ్బుని ఇలా మిగిలిపోయిన ప్రాజెక్టులు పూర్తి చేయడానికి కేటాయిస్తే ప్రజలకు ఒక నికరమైన ఆదాయము, ఒక నికరమైన భవిష్యత్తు వస్తుంది అనేది మా అభిప్రాయం. సార్, ముఖ్యంగా మనం చూసుకుంటే ఇప్పుడు మనం 10,000 కోట్ల అంచనా వెళ్ళిపోయింది. ప్రస్తుతం ఇప్పటికే మనం చూసుకుంటే 7,000 కోట్ల రూపాయలను ఇప్పటికక్కడ ఖర్చు పెట్టడం జరిగింది. కేవలం మిగిలినటువంటి ఏదైతే 20% పనులు అక్కడ పూర్తి కావాల్సింది, ముఖ్యంగా గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలకు పునరావాసం కల్పించడంతో పాటు వారు పూర్తి స్థాయిలో 20% పనులు పూర్తి కావాల్సింది. అంటే 7,000 కోట్లు ఖర్చు పెట్టినప్పటికీ ప్రాజెక్ట్ ఎందుకు ప్రజలకు దగ్గరికి రావట్లేదు సార్? ఎన్ని వేల కోట్లు పెట్టినా నేను చెప్పిన 2 పనులు పూర్తి కావాలి కదండి. అంటే ప్రజలకు పునరావాసం ఇవ్వలేదనుకో, వాళ్ళు ఖాళీ చేయకపోతే ఎట్లా రిజర్వాయర్లు నిండుతాయి, మునిగిపోతామంటే వాళ్ళకి వాళ్ళ ఆధారం కావాలి. ఇదివరకు శ్రీశైలం ఎప్పుడో చేసినటువంటి ప్రాజెక్టు దశాబ్దాలు అయిపోయింది, ఇప్పటికీ పూర్తి కాలే పునరావాస కార్యక్రమం. దాన్ని ఇంట్రెస్ట్గా చూడాలి కదా. వాళ్ళు త్యాగం చేసినారు కదా, వాళ్ళు భూమి పోగొట్టుకుంటారు, గ్రామాలు పోగొట్టుకుంటారు, ఇతరుల తోటి జనం కోసం నీళ్ళు ఇవ్వడం కోసం, ఇతరుల కోసం కృషి చేసి జనానికి పునరావాసం ఇవ్వడం అత్యంత న్యాయమైన విషయం కదా. దానికి ఖర్చు పెట్టాల్సింది ఆ 3,000 కోట్ల బ్యాలెన్స్ ఏముందో వాళ్ళు ఖర్చు పెట్టాలి. తర్వాత ఖర్చు పెడితేనే పూర్తి కాదు. నేను అన్నట్టుగా మా గ్రామాల్లో పొలం దగ్గరికి నీళ్ళు వచ్చేటట్టుగా ఛానల్స్ తవ్వాలి కదా. అవి తవ్వకపోతే ఏమవుతుంది? నీళ్ళు అయితే కనబడతా ఉంటాయి కంటికి, ఆ నీళ్ళు పొలాలకైతే రావు. నీళ్ళు జోం బట్టి పొలాలు పాడైతే ప్రజలు అసలు ఈ నీళ్ళు ఎందుకు తెచ్చారో తిట్టే పరిస్థితి వస్తుంది. అలాంటి సమస్య రాకుండా 3,000 కోట్లు ఖర్చు పెట్టడం నా దృష్టిలో ఇప్పుడు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వానికి కష్టమైతే కాదు. వీళ్ళు ఇప్పటికే దాదాపు
2,00,000 కోట్లు దగ్గరగా అప్పులు తీసుకొచ్చినారు కదా వేరే వేరే కార్యక్రమాలకి. అందులో 3,000 కోట్లు ఇవ్వని అడుగుతున్నారు. వెనుకబడ్డ ప్రాంతం కొన్ని లక్షల మందికి ప్రయోజనం చేకూర్చే కార్యక్రమానికి అడుగుతున్నారు. మరి అందరికీ సమన్యాయం చేయాలి కదా ప్రభుత్వాలన్న తర్వాత. ప్రజలందరి ఓట్లతో వచ్చిన వీళ్ళు పార్టీకి సంబంధించిన వ్యక్తులుగా ఎన్నికలయ్యేదాకా ఉంటారు. ఎన్నికలు అయిపోయిన తర్వాత ప్రజలకు సంబంధించిన మనుషులు. కాబట్టి ప్రజల్లో భాగమే కదా ఈ సీటెడ్ ప్రాంతంలో దిక్కుమాలిన జీవితాలు జీవిస్తున్నటువంటి జనమందరూ. కాబట్టి ప్రభుత్వం శ్రద్ధ తీసుకోవాలి. ఖచ్చితంగా ఆ 3,000 కోట్ల బ్యాలెన్స్ రిలీజ్ చేయాలి. వారు పుట్టింగ్లు చేయాలి. ఇట్లాంటి పనులు చేస్తే ధరలు పెరగకుండా ఉంటాయి. దానికి 5-10 ఏళ్ళు మళ్ళీ సాగబీకారనుకో ఈ 3,000 కోట్లు 5,000 కోట్లకి దిగుతుంది. మళ్ళీ ఇంత ఖర్చు అయింది మేము చేయలేమని చెప్పి వెనకబడతారు. ఇప్పటికే 3 దశాబ్దాలు గడవడానికి కారణం ఏంటి? సకాలంలో నిధులు విడుదల చేసి పనులు వేగంగా కానీ ముగించేటట్లయితే ఇంతకాలం ఎందుకు పడుతుంది? పట్టకూడదు. వెనుకబడ్డ ప్రాంతాలు అనేవాటి నిర్లక్ష్యం చేయకూడదండి. అలా దుర్మార్గమైన విషయం అవుతుంది. అభివృద్ధి అయిన వాళ్ళని మరింత అభివృద్ధి చేయడం, వెనుకబడ్డ వాళ్ళని పట్టించుకోకుండా ఉండటం అనేది సమన్యాయంలో భాగం కాదు. రాజ్యాంగాన్ని అనుసరించి చూసినప్పుడు కూడా అలా అందరినీ అభివృద్ధి చేయటం అనేది న్యాయమైన పద్ధతి అవుతుందనేది నా అభిప్రాయం. ఈరోజు ఒక ప్రాజెక్టుని డైవర్షన్ చేయడానికే కేవలం ఒక మార్కాపురాన్ని ఒక జిల్లా కేంద్రంగా ప్రకటిస్తే ఈ వెలుగొండ ప్రాజెక్టు మరుగున పడిపోతుందని ఒక రాజకీయ ఎత్తుగడలో దీన్ని ప్రకటించారని మనం అనుకోవచ్చా? రాజకీయాలు ఉండే వాళ్ళకి రాజకీయ ఎత్తుగడలు లేకుండా ఎట్లుంటాయి? ఉంటాయి. నా పాయింట్ ఏంటంటే మార్కాపురం జిల్లాగా ప్రకటించడాన్ని వ్యతిరేకించాల్సింది ఏం లేదు. ప్రకటించి వదిలేస్తే ఏ ప్రయోజనమో ఆ ప్రాంతానికి చేరదు. వాళ్ళకి ఏం అవసరమో నీళ్ళ విషయంలో ఖచ్చితంగా వెలుగొండ పూర్తి చేస్తేనే వాళ్ళ అవసరాలు కూడా తీరుతాయి. అది కూడా మెట్ట ప్రాంతమే. మార్కాపూరు ఎర్రగొండపాలెం దాకా కూడా మెట్ట ప్రాంతమే కదా, నీళ్ళంది ప్రాంతం కాదు. ఇదివరకు గిద్దలూరు మార్కాపురం కర్నూలు జిల్లాలు ఉండేవి ఒకప్పుడు. ప్రకాశం జిల్లా ఏర్పడ్డాక అటు వెళ్ళినాయి. వెళ్ళినంత మాత్రానే సర్కారు ప్రాంతం మారినంత మాత్రాన్ని జాతకాలు ఏం మారవగా. ఆ ల్యాండ్స్కేప్ అట్లే ఉంటుంది. ఆ పంట పొలాలు పంటలు పండకుండా ఎడారిలాగా అట్లే ఉంటాయి. వాటిని అభివృద్ధి చేయడానికి కానీ సిద్ధపడితే ఇది ఊరికి టోకెన్ అంతే. మార్కాపురం జిల్లా కేంద్రం చేయటం టోకెన్ గెస్చర్. దానంతా అదే సమస్యలు అయితే పరిష్కరించదు. కేటాయింపులు చేసి డబ్బులు ఇస్తే పరిష్కారం అవుతాయి. ఆ పరిష్కారం చేయొచ్చు. హెడ్ క్వార్టర్స్ వచ్చినంత మాత్రం ఎంత ఖర్చు అవుతుంది? అవి ఆ భవనాలు కావాలంటే చాలా తక్కువ ఖర్చుతో అయిపోతాయి. అది పెద్ద ఇష్యూ కాదు నా ఉద్దేశంలో. అది ప్రకటించడం అనేది సహజంగానే ఆ ప్రాంతం వాళ్ళని ఆకర్షించడానికి ఉపయోగపడే ఎత్తుగడగా పార్టీలు ఆడుకుంటాయి. దానికి నాకేం అభ్యంతరం లేదు దాని మీద. కానీ వెలుగొండ పూర్తి కావాలంటే నిర్దిష్టమైన చర్య జరగాలి. బ్యాక్లాగ్ అమౌంట్ ఇవ్వాలి, బ్యాక్లాగ్ పనులు చేయాలి. చేస్తే పూర్తి అవుతుంది. ఎన్నాళ్ళు నోరు పడిపోయేటట్టు అడుగుతారండి ప్రభుత్వాలు ఇంత పెద్ద ఎత్తున పార్టీలు ప్రజలు సమీకృతమై అడుగుతున్నా కూడా స్పందించకపోతే ఎట్లా? ప్రభుత్వాలు స్పందించాలనేది నా అభిప్రాయం. ఓకే, ఇది పూర్తి స్థాయిలో వెలుగొండ ప్రాజెక్టును పూర్తి చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. 30 సంవత్సరాలుగా ఈ ప్రాజెక్టు కోసం ఆ ప్రాంత ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. ఇప్పటికి కొంతమంది గ్రామాలకు పునరావాసం కల్పించాలి. పునరావాసం కల్పించి వారికి కావాల్సినటువంటి నిధులు ఇస్తే కనుక పూర్తి స్థాయిలో ఈ ప్రాజెక్ట్ టన్నల్స్ అనేవి కూడా పూర్తిగా అయిపోయాయి. అన్నీ కూడా 20% పనులు మాత్రమే అక్కడ పెండింగ్ ఉన్నాయి. కాబట్టి 20% పనులకు సంబంధించినటువంటి 3,000 కోట్ల రూపాయలను విడుదల చేస్తే కనుక ఆ ప్రాజెక్టు ప్రజలకు అందుబాటులోకి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి తద్వారా ఏవైతే ఈ సాగునీరు అందేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పటికైనా మొద్దు నిద్ర వీడి ఏదైతే గతంలో చంద్రబాబు నాయుడు ఈ ప్రాజెక్టును ప్రారంభించారు, ప్రస్తుతం ఆయన కూటమి ప్రభుత్వంలో ఆయన ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. కాబట్టి నేనే స్టార్ట్ చేశాను, నేనే పూర్తి చేశానని నినాదాన్ని తీసుకొస్తున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పటికీ అధికారంలోకి వచ్చిన తర్వాత సంవత్సరంన్నర గడుస్తోంది. అయితే ఈ నేపథ్యంలో కూడా ఇప్పటికీ అది పూర్తి కాలేదు. ఇప్పటికైనా దానిపైన దృష్టి పెట్టాలి. అక్కడ ప్రజలకు న్యాయం చేయడంతో పాటుగా ప్రాజెక్టుని మనుగడలోకి తీసుకురావాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి కూడా డాక్టర్ బ్రహ్మారెడ్డి అంటున్నారు. కెమెరా పర్సన్ శేక్షతో మల్లికార్జున్, యూటీవీ, కర్నూలు జిల్లా.